ఇలా ఎట్లైనా హీరోకి కథ చెప్పాలి, ఓకే చేసుకోవాలి. నేను ముందే పెద్ద హీరో ఉన్నాడా లేదా చూద్దాం. ఇంటికాడ ఫోన్ అయితే చేద్దాం. రింగ్ అవుతుంది. చెప్పాలి ఇక పెద్ద కథ చెప్పిన తర్వాతనే ఫోన్ చెప్తలేడుగా, బిజీ ఉన్నట్టుండేమో. పెద్ద హీరో కదా, బిజీ ఉంటాడు. ఫోన్ చెప్తలేడుగా. ఇప్పుడే రమ్మని చెప్పిండు కానీ ఒకసారి కాల్ చేసిపోతే మంచిగా ఉంటుంది అనుకుంటే ఫోన్ చెప్తలేడుగా. ఇంటి దాకా డైరెక్ట్ పోతే ఫోన్ చెప్తలేడు, బిజీ ఉన్నట్టుండే. మళ్ళీ ఒక్కసారి చేద్దాం. ఇక ఒక్కసారి చేసిపోదాం, డైరెక్ట్ ఇంటికే పోదాం ఇక. లేకపోతే ఫోన్ ఎత్తలేడుగా. బిజీ ఉన్నట్టున్నాయేమో. సార్ బిజీ ఉన్నట్టున్నాడు. ఇక డైరెక్ట్ పోవాలి. ఇక ఇంటికి డైరెక్ట్ పోయి స్టోరీ చెప్పి ఓకే వేయించుకొని రావాలి. ఇక ఈ సార్ చాలా బిజీ ఉన్నట్టున్నాడు. ఎట్లనే పోవాలి. ఇక డైరెక్ట్ సార్ ఇంటికి పోయి స్టోరీ చెప్పుకొని వస్తుంది. ఇక బండి స్టార్ట్ చేసుకొని పోతాయి. ఇక సార్ దగ్గరికి పోవాలి. మొన్ననే సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కాదు. ఇప్పుడు ఈ సార్ తోటి ఓకే ఇప్పించుకోవాలి. ఇక ఓకే ఇప్పించుకొని, ఈ హీరో చాలా గొప్ప హీరో. అరే బండి పెట్టిరుగా, కారు పెట్టి ఎట్లా అవుతుంది? కారు పెడితే ఇప్పటికే సార్ ఫోన్ చెప్తున్నాడు. ఎంత బిజీ ఉన్నాడో ఏమో సార్. మరి నన్ను వచ్చాడా లేడు. మొత్తం మీద సార్ దగ్గరికి వచ్చినాం. ఉన్నాడు లేడు, ఏమనుకుంటాడో ఏమో. ఫోన్ లేపకుండా మాట్లాడుకుంటూ వస్తే ఏమంటాడేమో. మాట్లాడుకుంటూ వచ్చినాం. అరే బుక్ మర్చిపోతున్నా. ఓకే, సార్ ఉంటాడో ఉండడు భయం కాబట్టి నాకు. అదే డోర్ వేసిందిగా, అడుగుదాం. డోర్ అయితే కొడదాం. సార్ ఉన్నారా సార్? సార్ ఎవరు ఇప్పుడు ఇంత మాట 11 అవుతుంది. నేను ఇప్పుడే లేచినా, అప్పుడే వచ్చి డోర్ కొడతాడు. ఎవర్రా? సార్ నేను సార్ డైరెక్టర్ని. కథ చెప్తాం అనుకున్నా కదా సార్, అందుకే వచ్చినా సార్. డోర్ తీయరా ప్లీజ్. డైరెక్టరా? అహే నువ్వా? సరే తీస్తున్నావు. ఇట్లా తీయద్దు, మన అవతారం మంచిలేదు. అడిగా క్యాప్ క్యాప్ కనిపిస్తలేదు. మన హీరోలం కాబట్టి కొంచెం స్టైల్గా ఉండాలి. బాగున్నానా? ఓకే రైట్. ఇప్పుడు ఇద్దాం. వస్తున్నా. నువ్వా? అరే కాల్ చేస్తాను, కాల్ చేయలేదు. అరే నువ్వా? సరే లోపల రా. సార్ థ్యాంక్ యూ సార్. డోర్ పెట్టి వచ్చా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను మరీ అంత వినయం వద్దు కానీ, సరేనా? మరీ అంత వినయం వద్దు. మరి ఫోన్ చేయమన్నా, ఫోన్ చేయకుండా వచ్చినావు. ఫోన్ చేయాలి కదా. బిజీగా ఉంటా నేను. ఇప్పుడు ఇంటికాడ ఉన్నా కాబట్టి కలిసిన, లేకపోతే ఎట్లా కలుస్తాను నేను? ఫోన్ చేయమన్నప్పుడు ఫోన్ చేయాలి కదా సార్. అది మీకు ఫోన్ చేసినా కానీ మీరు లేపలేదు సార్. సార్ ఇక్కడ కూర్చుంటా సార్, ప్లీజ్ ఏమనుకోకండి. ఇక్కడ కూర్చుంటా ప్లీజ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవునా, ఫోన్ చేసినావా నాకు నువ్వు? ఒక్క నిమిషం. అరే అవును కదా, ఫోన్ చేసినావు కరెక్టే, నా చేతిలో ఉంది కానీ ఫోన్ నేను ఎత్తలేదు అంటున్నా. చూసుకోలేదు, నా చేతిలో ఉంది చూసుకోలేదు. ఏమనుకో. సరే స్టోరీ తెచ్చినావా మరి? చెప్పు, స్టోరీ చెప్పు, ఏందో చెప్పు, స్టోరీ చెప్పు. సార్ సార్ ఏం కాదు సార్, ఏం పర్లేదు సార్, మీరు ఫోన్ ఎత్తకుండా ఏం పర్లేదు సార్, మీరు కలిసిరు కదా సార్, మీరు కలిసినందుకు నాకు ఓకే సార్, మీరు కలిసారని నాకు నమ్మకం ఉంది సార్. మంచి స్టోరీ తెచ్చిన సార్ మీకు. లాస్ట్ టైము నేను తీసిన సినిమా వాటర్ ఫాల్ ఉంది కదా సార్, ఇప్పుడు అట్లా కాదు సార్, మంచి బ్లాక్ బస్టర్ సార్, బ్లాక్ బస్టర్ స్టోరీ సార్, మంచిది సార్. కావాలంటే చూడండి సార్, ఇగో ఇగో ఈ స్టోరీ సార్, చూడండి సార్, చూసిరా సార్, స్టోరీ నేనే రాసిన సార్, బాగుంది కదా సార్. ఇది నేను మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏందే అవి అంతే కిచకిచలాగా ఉన్నాయి, స్టోరీ అంటున్నావు నువ్వు. సరే సరే చెప్పు మరి. ఇదిగో తెలుసు కదా నా మార్కెట్ ఎంతుందో తెలుసు కదా, నా ఫస్ట్ డే కలెక్షనే దాదాపు 2000 కోట్లు ఉంటుంది తెలుసు కదా. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు స్టోరీ చెప్పాలి, ఓకేనా? చెప్పు, స్టోరీ చెప్పు. పర్లేదు సార్, నేను మంచిగానే చెప్తా సార్. సార్ నాకు తెలుసు సార్, మీ మార్కెట్ విలువ తెలుసు, 2000 కోట్లు వస్తుందని తెలుసు ఫస్ట్ డేకి, నాకు తెలుసు సార్. దాని దృష్టిలో పెట్టుకున్నా సార్, చూసి కదా, ఇగో దాని దృష్టిలో పెట్టుకున్నా సార్, ఇగో దాని దృష్టిలో పెట్టుకునే, ఇగో మీ కలెక్షన్ దృష్టిలో పెట్టుకునే ఈ స్టోరీ అంతా రాసిన సార్. సింగిల్ పేజ్ సార్, సింగిల్ పేజ్లో మన సినిమా అయిపోతుంది సార్. నేను సింగిల్ పేజ్ స్టోరీ సార్ మొత్తము, కాబట్టి అందుకే అయిపోతుంది సార్. మంచిగా చెప్తాను సార్, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. అయితే సార్ ఇప్పుడు మీరు ఉన్నారు కదా సార్, మీ స్టార్టింగ్ సీన్ ఎట్లుంటుంది అంటే సార్, ఇప్పుడు మీరు కెమెరా ఇట్లా అవుతుంది సార్, ఇట్లా రోల్ అవుతుంటుంది సార్, మీరు ఇట్లా నడుచుకుంటూ వస్తారు సార్. ఇట్లా నడుచుకుంటూ వచ్చేటప్పుడు మీ కాల్ నుంచి ఇట్లా వస్తుంది సార్ కెమెరా, ఇట్లా పైకి వస్తుంది సార్. ఇట్లా వచ్చినప్పుడు అప్పుడు మీరు ఇట్లా కనిపిస్తారు సార్, ఇట్లా కనిపిస్తారు మీరు, ఇట్లా వస్తే ఇట్లా కనిపిస్తారు అప్పుడు. అవునా, ఇలాంటి షాట్ నన్ను అసలు నా ఏ సినిమాలో కూడా తీయలేదు. అబ్బా అబ్బా అబ్బా, ఇట్లా కెమెరా పెట్టాక నేను ఇట్లా వస్తాను. అబ్బా సూపర్ మస్తు ఉంది, స్టార్టింగ్ సీన్ మస్తు ఉంది. అబ్బా సూపర్, ఈ ఒక్క సీన్ కోసమైనా ఈ సినిమా చేస్తాను. అబ్బా సూపర్, ఇంకా చెప్పు. సార్ ఇంకా అలాంటి సీన్ మస్తు ఉన్నాయి సార్. అయితే సార్ ఇప్పుడు ఆ ఎంట్రీ సీన్ మీరు అట్లా వచ్చిన తర్వాత సార్, అక్కడ హీరోయిన్ ఏడిపిస్తుంటారు సార్, వాళ్ళు ఎవరు రవిడిగుండగాలు ఏడిపిస్తుంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు సార్, మీరు కొంచెం దూరంలో ఉంటారు సార్, హైదరాబాద్లో ఏడిపిస్తుంటారు సార్. ఎవరు రవిడిగుండగాలు అమ్మాయిలని ఏడిపిస్తుంటే, హీరోయిన్ ఏడిపిస్తుంటే మీరు ఎక్కడ ఉంటారంటే సార్, అమెరికాలో ఉంటారు సార్. మీరు అమెరికాలో ఉన్నప్పుడు మీకు అమెరికా నుంచి చూసారు సార్ మీరు, అది హీరోయిన్ అక్కడ ఏడిపిస్తుంటే మీకు తెలుసు సార్. అమెరికా నుంచి అక్కడ నుంచి చూసినప్పుడు ఇక్కడ ఇట్లా జూమ్ ఉంటుంది సార్, అమెరికా నుంచి హైదరాబాద్కి జూమ్ వేస్తాం సార్, ఇక్కడ లెన్స్ వేస్తాం సార్, మీ ఎక్కడ నుంచి ఇట్లా తీస్తాం సార్, ఇట్లా పెట్టేసరికి అక్కడ నుంచి మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి హీరోయిన్ ఏడిపిస్తున్నటువంటి ఆమె ఫ్రెండ్స్ని ఏడిపిస్తున్నటువంటి సీను మీకు అమెరికా నుంచి చూస్తారు సార్. ఇక ఇది ఈ సీన్ సార్, ఓకేనా? అమెరికా నుంచి చూస్తాను. అబ్బా ఏమన్నుంది అబ్బా సీన్. ఈ సీన్కి అయితే నాకు తెలిసి థియేటర్లో చప్పట్లు కొట్టరు, ఈలో లేస్తారు చూసుకో. ఎందుకంటే అమెరికా నుంచి నేను చూస్తానంటే హైదరాబాద్లో ఉన్న హీరోయిన్ సూపర్. ఇంకా తర్వాత ఏమైతే చెప్ తర్వాత నాకు చాలా చెప్ సార్. అయితే సార్ ఇప్పుడు అమెరికా నుంచి మీరు చూస్తుంటారు కదా సార్, ఇక్కడ హీరోయిన్ ఇక్కడ ఉన్న ఎక్కువ సరే నా హీరో ఎక్కడ అని అంటారు సార్. నా హీరో ఎక్కడ అనేసరికి ఆ సౌండ్ అనేది ఇట్లా తిరుక్కుంటా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోతుంది సార్. ఫస్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అమెరికాకు వచ్చే ప్లేన్ ఉంటుంది కదా సార్, అమెరికాకు వచ్చే ప్లేన్లో ఆ సౌండ్ ఎక్కుతుంది సార్. అక్కడ నుంచి అక్కడ అమెరికా ల్యాండ్ అవుతుంది సార్. ల్యాండ్ అయిన తర్వాత అమెరికా ప్లేన్ నుంచి అక్కడ దిగి ఆ సౌండ్ మీ దగ్గరికి వస్తుంది సార్, మీకు మీ చెవులకు వస్తుంది సార్. మీ చెవులు అప్పుడు వింటారు సార్ మీరు, అట్లా చూస్తారు సార్. అప్పుడు ఏమున్నదో అయ్యా, నీ ఇలాంటి కథ కోసం ఇన్ని రోజులు చూస్తాను నేను. అబ్బా సూపర్ ఉందా. ఇంకా తర్వాత ఏం చేస్తా, ఇప్పుడు నాకు వినిపిస్తుందా రైట్, అమెరికా ఉన్నప్పుడు నాకు కొంచెం చూసినా మళ్ళీ వాయిస్ కూడా ఏరోప్లేన్ వచ్చింది. తర్వాత ఏం చేస్తా చెప్పు. ఇప్పుడు అక్కడ సౌండ్ విన్నారు కదా సార్, మీరు విన్న తర్వాత హీరోయిన్ కాపాడాలి సార్. మీరు హీరోయిన్ కాపాడాలంటే అమెరికాలో ఉంటారు కదా సార్, అమెరికాలో ఉన్నటువంటి సముద్రం ఉంటుంది కదా సార్, మీరు ఉన్న ప్లేస్ నుంచి సముద్రంలో జంప్ చేశారు సార్. సముద్రంలో జంప్ చేసి వితిన్ 5 seconds హైదరాబాద్లో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్లో వెళ్తారు సార్. మీరు విన్నారా సార్? అక్కడ ఉన్నటువంటి అమెరికా సముద్రంలో మీరు జంప్ చేసి అక్కడ నుంచి ఏమంటే హుస్సేన్ సాగర్లో తెలుసా, హుస్సేన్ సాగర్ బుద్ధుడి విగ్రహం పక్కకు తెలియ, ఆ బుద్ధుడి విగ్రహం స్టెప్స్ ఉంటాయి కదా సార్, పట్టుకొని ఆ బుద్ధుడి విగ్రహం పైకి వస్తుంది సార్. పైకి వచ్చి అటు నుంచి అంటే అక్కడ మనకి ఒకసారి స్కాన్ చేస్తారు సార్, ఎక్కడ జరుగుతుంది అనేది. స్కాన్ చేసిన తర్వాత అది ఎక్కడ జరుగుతుంది సార్ అంటే మన ఇందిరా పార్క్ ఉంది కదా సార్, అక్కడ జరుగుతుంది సార్. అక్కడ జరిగినప్పుడు మీరు అక్కడ నుంచి బుద్ధుడి విగ్రహం ఉంది కదా సార్, అక్కడ నుంచి ఇట్లా జంప్ చేసేస్తారు. మీరు అక్కడ ఇట్లా గాలి ఎగురుతుంది సార్, గాలి ఇట్లా ఎగిరి ఇట్లా పోయి ఇట్లా పోతారు సార్. ఇట్లా పోయి ఇట్లా ఇందిరా పార్క్ దగ్గర ఇట్లా ల్యాండ్ అవుతారు సార్. ఇట్లా ల్యాండ్ కాగానే హీరోయిన్ ఒక్కసారి ఇట్లా చూస్తారు సార్.
అంటారు సార్. అప్పుడు మస్తు ఉంటుంది సార్. ఇక దాని తర్వాత చెప్తా సార్, చూస్తా సార్ నెక్స్ట్ సీన్ ఎట్లుంటుంది అంటే సార్ ఇక వా సూపర్ సూపర్. అక్కడ నుంచి సముద్రం నుంచి హుస్సేన్ సాగర్లో తేలి ఇక అమెరికా నుంచి అబ్బా సూపర్ ఉంది సూపర్. ఒక్క నిమిషం ఓకే, డిస్టర్బ్ అవుతుంది ఫోన్ జోబులో పెట్టుకుంటా. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను నేను, నెక్స్ట్ ఏం చేస్తా చెప్పు. మంచి మనం ఫైట్ సీన్ కావాలి, ఫైట్ సీన్ మంచి ఫైట్ సీన్ మనం, ఎందుకంటే మనం 2000 కోట్ల హీరో కదా సింగిల్ డేకి. చెప్పు నెక్స్ట్ ఇప్పుడు ఫైట్ సీన్ చెప్పు. సరే సార్. ఇప్పుడు మీరు అక్కడికి పోయిన తర్వాత ఇప్పుడు ఏముంటుంది అంటే సార్, ఆ గుండెగాలు నేను చూస్తాను సార్. మిమ్మల్ని చూసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఆ గుండెగాలు 2 రైళ్లు తీసుకొని వస్తారు సార్. సికింద్రాబాద్ స్టేషన్ పోయి 2 రైళ్లు తీసుకొని వచ్చి ఇందిరా పార్క్ దగ్గరికి వస్తారు సార్. 2 రైళ్లు తీసుకొని వస్తారు. ఆ 2 రైళ్ళని మరి ఇట్లా పక్కకి తీసుకొస్తారు సార్. మీ మీదకి ఇట్లా నూకేసి ఉంటారు సార్. వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? ఒక 10 మంది ఉంటారు సార్. 10 మంది 2 రైళ్ళని వాళ్ళు ఇట్లా అన్నమత ఎత్తుకొని వస్తారు సార్. ఇంకా బలంగా ఉంటారు కాబట్టి 2 రైళ్ళని తీసుకొని వస్తారు సార్. తీసుకొని వచ్చి ఇట్లా మీ మీదకి ఇట్లా తీసుకొని ఉంటారు సార్. మీరు కొంచెం బక్క ఉంటారు సార్, కాకపోతే మీకు స్ట్రాంగ్ ఉంటుంది సార్. అదే ఆ 2 రైళ్ళని మీకు ఇట్లా మీ మీదకి నూకేస్తారు సార్. అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పనా సార్? అయితే 2 రైళ్ళు తీసుకొని వస్తారు ఇట్లా. అప్పుడు నేను ఏం చేయాలి చెప్పు సార్? ఆ 2 ట్రైన్స్ ఇట్లా వచ్చేస్తాయి కదా సార్. మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే సార్, ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా సార్, ఈ చిటికెన వేలు ఉన్నాయి కదా సార్, ఈ ఫింగర్స్తో ఇట్లా ఆపేస్తారు సార్. 2 ట్రైన్లని ఇట్లా ముందుండి ఇట్లా ఆపేస్తారు సార్ ఫింగర్స్ తోటి. అవునా? మరి చిటికెన వేలు అంటే కొంచెం ఫ్యాన్స్ ఒప్పుకోరయ్యా. ఎందుకంటే మరి అవి ట్రైన్స్ కదా, ట్రైన్స్ చిటికెన వేలుతో ఆపడం అంటే ఉండదు. కానీ ఒక చిన్న సజెషన్ ఏంటంటే, చిటికెన వేలు కాకుండా ఈ ఫింగర్ ఉంది కదా, చూపుడు వేలు ఉంది కదా, ఈ చూపుడు వేలుతో ఆపుతా. అంటే మరీ ఈ లిటిల్ ఫింగర్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఫ్యాన్స్ కూడా చూసేవాళ్ళు జనాలు కూడా మనకి నమ్మాలి కాబట్టి మనం ఇట్లా ఈ ఫింగర్స్తో ఆపేద్దాం. ఓకేనా? యాక్సెప్ట్ చేద్దాం దీనికి. ఓకేనా? అవును సార్. అంటే సార్ మరి నేను రాసుకున్నది ఫింగర్స్ తోటి సార్. ఎందుకంటే హీరో బాగా బక్కగా ఉన్నా కూడా బాగా అంటే లోపల కొంచెం గట్టిగా ఉండడానికి రాసుకున్నా సార్. సరే సార్, ఇక మీకోసం ఇది ఒకటి మాస్టర్ సార్. సరే, ఈ వేలుతో ఆపేసాను సార్. అయితే ఈ వేలుతో ఆపిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే సార్, ఒక పెద్ద బండరాయి ఉంటుంది సార్. అదేంటంటే సార్, ఇప్పుడు అది భువనగిరి గుట్టు ఉంటుంది కదా సార్. ఆ భువనగిరి గుట్ట అంతా ఆ బండరాయి ఉంటుంది సార్. ఆ బండరాయిని అది తీసుకొస్తుంటారు సార్ వాళ్ళు గుండగాలు తీసుకొచ్చి మీ మీద వేద్దామని ప్రయత్నిస్తారు సార్. ఆ భువనగిరి గుట్ట అంతది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే సార్, ఇక ఆ గుట్ట వస్తుంది కదా సార్. ఆ గుట్ట వచ్చినప్పుడు ఇట్లుంటుంది కదా సార్, ఇట్లా పిడికిలు బిగిస్తారు సార్. పిడికిలు బిగించి ఆ గుట్ట మీద వస్తున్నప్పుడు ఇట్లా గుద్దేస్తారు సార్. ఇట్లా పంచిస్తారు సార్. ఇట్లా పంచిస్తే ఆ గుట్ట అనేది ఇట్లా తిరుక్కుంటూ ఆకాశం పోతుంది సార్. ఆకాశంలో పోయి అటు నుంచి అట్లా పోయి అమెరికాలో పడుతుంది సార్. ఇట్లా పంచిస్తారు సార్. మీరు ఎట్లా సార్ సీన్ బాగుందా సార్? సూపర్ ఉందా? ఇట్లా పంచిస్తే అటు పోయి అమెరికాలో పడ్డాయంటే. కానీ అమెరికా అంటే కొంచెం డిస్టెన్స్ అవుతుంది కదా. అమెరికా కాకుండా దాన్ని ఎక్కడ పెట్టుకున్నామంటే, పంచేయంగానే మనం విశాఖపట్నం పెట్టుకుందాం. ఓకేనా? అమెరికా అంటే చాలా దూరం ఉంటుంది కాబట్టి విశాఖపట్నంలో పెట్టుకుందాం. ఎందుకంటే దగ్గర ఉంటుంది, కొట్టినా కూడా నమ్ముతారు. మనం కొడితే అక్కడ పడుతుంది అనేది కూడా నమ్ముతారు. కాబట్టి మనం పంచేయంగానే ఆ భువనగిరి గుట్ట తీసుకుపోయి వైజాగ్లో పడుతుందని పెట్టుకుందాం. ఓకేనా? ఇది కూడా మార్చేసి ఇది ఒకటి ప్లీజ్ సరేనా సార్? మరీ అన్నీ మార్చేస్తే ఎట్లా సార్? ఇప్పుడు సార్ నేను రాసుకున్న స్టోరీ ఒక రకంగా మీరు ఏమో అన్నీ మార్చుతా ఉన్నారు సార్. ప్లీజ్ ఎట్లా మార్చితే ఎట్లా సార్? అమెరికా మానవుతా సార్. మీ రేంజ్కి అమెరికా ఈజీగా పడుతుంది సార్. అది ఎందుకు సార్ అట్లా చేశారు? సరే సార్, అది మీకోసం చేస్తారు సార్. అయితే అమెరికాలో పడ్డ తర్వాత ఇక్కడ గుండెగాలందరూ భయపడ్డారు సార్. సరే, వైజాగ్లో పడతారు సార్. వైజాగ్లో పడ్డ తర్వాత గుండెగాలందరూ భయపడతారు సార్. భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు సార్. హీరోయిన్ వస్తారు సార్. హీరోయిన్ వచ్చి మిమ్మల్ని హ్యాక్ చేసుకున్నారు సార్. ఇది ఫస్ట్ సీన్ సార్. మనం తర్వాత ఇంకా నెక్స్ట్ సీన్ మళ్ళీ వచ్చి చెప్తా సార్. ఓకే సార్? ఇది ఎందుకంటే ఇది సింగిల్ పేజ్ కదా సార్. సింగిల్ పేజ్ ఫస్ట్ సీన్ సార్. తర్వాత సీన్ నేను మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో చెప్తా సార్. ఓకేనా సార్? సూపర్ నువ్వు ఫస్ట్ సీన్కే ఇట్లా మొత్తం నన్ను ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా ఇట్లా చూపించలే. నువ్వు చూపిస్తున్నావు. మనం ఈ సినిమా చేద్దాం. నెక్స్ట్ మొత్తం ఫుల్ షోర్ రాసుకుంటారా, అప్పుడు ఇక మనం రెచ్చిపోదాం. ఓకేనా? ఇక నీకు కావాలంటే నీకు తీసుకో, నీకు గిఫ్ట్ ఇవ్వాలా? వద్దు, నీకు కొత్తగా కొనిస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. మంచిగా ఫుల్ స్టోన్ రాసుకుంటా. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఫుల్ స్టోర్ రాసుకుని వస్తా సార్. థ్యాంక్ యూ సార్. డోర్ పెట్టుకోండి సార్. ఓకే తప్పకుండా చేస్తా. నువ్వు వెళ్ళరా. ఓకేనా? ఇది స్టోరీ ఫ్రెండ్స్. ఎట్లుంది స్టోరీ? సూపర్ కదా?
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ.